నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను పూర్తిగా మార్చేస్తోంది. టెక్స్ట్ రాస్తోంది, ఫోటోలు తయారు చేస్తోంది, వీడియోలను ఎడిట్ చేస్తోంది, పాత చిత్రాలను కొత్త రూపంలోకి మారుస్తోంది. కానీ ఏఐ క్రియేటివిటీకి ఒక స్పష్టమైన హద్దు ఉండాలి. ఆ హద్దు పేరే కన్సెంట్. ఒకరి ఫోటోను వారి అనుమతి లేకుండా ఏఐతో మార్చడం సరైనదేనా? పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న ఫోటోలు, వీడియోలను ఆధారంగా చేసుకొని ఇతరులు ఏఐ ఇమేజెస్ తయారు చేయొచ్చా? యూజర్ ముందుగా అంగీకరించకపోయినా సెట్టింగ్స్లో ఫ్యూచర్స్ను ఆఫ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పడం నిజమైన కన్సెంట్ అవుతుందా? ఈ ప్రశ్నల మధ్య మెటా తీసుకొచ్చిన ఒక కొత్త ఏఐ ఫ్యూచర్ తీవ్ర విమర్శలకు గురైంది. చివరకు ప్రారంభించిన కొద్ది రోజులకే కంపెనీ దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మెటా తీసుకొచ్చిన ఫ్యూచర్ ఏంటి? మెటా తన కొత్త ఏఐ ఇమేజ్ జనరేటర్ మ్యూస్ ఇమేజ్లో అనేక సదుపాయాలను పరిచయం చేసింది. టెక్స్ట్ ప్రాంప్ట్ ఆధారంగా కొత్త ఇమేజెస్ తయారు చేయడం, ఎగ్జిస్టింగ్ ఫోటోస్ను ఎడిట్ చేయడం, గ్రూప్ ఫోటోలో అన్వాంటెడ్ పర్సన్ను తొలగించడం, ఒక గది ఫోటో ఆధారంగా కొత్త ఇంటీరియర్ డిజైన్ చూపించడం, ఇన్విటేషన్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ వంటి టెక్స్ట్ హెవీ విజువల్స్ తయారు చేయడం వంటి ఫ్యూచర్స్ అందులో ఉన్నాయి. అయితే వివాదానికి కారణమైన ఫ్యూచర్ మాత్రం వేరేది. ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ పబ్లిక్ అకౌంట్ ను మెన్షన్ చేస్తే ఆ అకౌంట్ లోని పబ్లిక్ ఫోటోస్, వీడియోస్ ను రిఫరెన్స్ గా తీసుకొని ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తయారు చేసే అవకాశం ఇవ్వడం. ఉదాహరణకు ఒక క్రియేటర్ తన పబ్లిక్ ప్రొఫైల్లో ఫోటోస్ లేదా రీల్స్ పోస్ట్ చేశాడు అనుకోండి. మరో యూజర్ మెటా ఏఐలో ఆ క్రియేటర్ యూజర్ నేమ్ ను మెన్షన్ చేసి అతని లేదా ఆమె రూపాన్ని ఆధారంగా చేసుకుని కొత్త ఏఐ ఇమేజ్ తయారు చేయగలడు. మెటా దృష్టిలో ఇది క్రియేటివ్ ఫ్యూచర్, కానీ యూజర్స్ దృష్టిలో ఇది వారి ఐడెంటిటీని పర్మిషన్ లేకుండా ఏఐ మెటీరియల్ గా మార్చే ప్రయత్నం. అసలు వివాదం డిఫాల్ట్ గా ఎనేబుల్ చేయడం. ఈ ఫ్యూచర్ పై బ్లాక్ క్లాష్ రావడానికి ప్రధాన కారణం ఇది పబ్లిక్ అకౌంట్స్ కు ముందుగానే ఎనేబుల్ చేయబడ్డం. యూజర్స్ స్వయంగా ఫ్యూచర్ లో చేరాలని ఆప్ట్ ఇన్ చేయలేదు. వారికి ఇష్టం లేకపోతే సెట్టింగ్స్ లోకి వెళ్లి టర్న్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడే కన్సెంట్ పై పెద్ద ప్రశ్న వచ్చింది. నిజమైన అనుమతి అంటే ముందుగా యూజర్ ని అడగాలి. మీ ఫోటోలు, వీడియోలను ఇతరులు ఏఐ రిఫరెన్స్ గా ఉపయోగించడానికి మీరు అంగీకరిస్తున్నారా అని స్పష్టంగా చెప్పాలి. కానీ ఆప్ట్ అవుట్ మోడల్లో కంపెనీ ముందే ఫ్యూచర్ ను ప్రారంభించి మీకు వద్దంటే ఆఫ్ చేసుకోండి అని బాధ్యతను యూజర్ పైకి నెడుతోంది. చాలా మందికి ఆ సెట్టింగ్ ఎక్కడుందో తెలియకపోవచ్చు. ఫ్యూచర్ ప్రారంభమైందనే సమాచారం కూడా ఉండకపోవచ్చు. అందుకే సెట్టింగ్స్ లో ఒక టాగుల్ ఇవ్వడాన్ని మీనింగ్ఫుల్ కన్సెంట్ గా పరిగణించలేమని విమర్శకులు చెబుతున్నారు. పబ్లిక్ అకౌంట్ అంటే ఏఐ పర్మిషన్ కాదు. ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం ఇదే. ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పబ్లిక్ గా ఉందంటే ప్రజలు ఆ కన్సెంట్ ను చూడవచ్చని అర్థం. కానీ ఆ ఫోటోను తీసుకుని ఏఐతో కొత్త రూపం తయారు చేయొచ్చని, ఆ వ్యక్తిని మరో సందర్భంలో చూపించవచ్చని, ఫేక్ విజువల్ కంటెంట్ సృష్టించవచ్చని అర్థం కాదు. పబ్లిక్ విజిబుల్ కంటెంట్ అంటే ఫ్రీలీ ఎక్స్‌ప్లాయిటబుల్ కంటెంట్ కాదు. ఒక క్రియేటర్ ఆడియన్స్ కోసం తన ప్రొఫైల్ను పబ్లిక్గా ఉంచొచ్చు. ఒక జర్నలిస్ట్, టీచర్, మోడల్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ప్రొఫెషనల్ విజిబిలిటీ కోసం ఫోటోస్ పోస్ట్ చేయొచ్చు. కానీ వారి ముఖం, రూపం, వ్యక్తిత్వం ఏఐ ప్లేగ్రౌండ్గా మారకూడదు. విజిబిలిటీ కోసం పబ్లిక్ అకౌంట్ పెట్టడం, ఐడెంటిటీపై కంట్రోల్ వదులుకోవడం కాదు. సాగ్ ఆఫ్ట్రా ఎందుకు స్పందించింది? ఈ ఫ్యూచర్ పై హాలీవుడ్ యాక్టర్స్, పర్ఫార్మర్స్, మీడియా వర్కర్స్ కు ప్రాతినిధ్యం వహించే సాగ్ ఆఫ్ట్రా కూడా తీవ్రంగా స్పందించింది. ఏఐతో ఒక వ్యక్తి ముఖం, గొంతు, శరీర కదలికలు లేదా లైక్నెస్ ను డిజిటల్ రీప్లికాగా తయారు చేసే ప్రమాదంపై ఈ యూనియన్ ఇప్పటికే పోరాడుతోంది. నటులు, పర్ఫార్మర్స్ అనుమతి లేకుండా వారి రూపాన్ని స్టూడియోస్, అడ్వర్టైజర్స్ లేదా గేమింగ్ కంపెనీస్ ఉపయోగిస్తే వారి ఆదాయం, ఉద్యోగాలు, వ్యక్తిగత హక్కులు దెబ్బతింటాయి. అందుకే నాన్ కన్సెన్షనల్ డిజిటల్ రిప్లికాస్ ప్రమాదాలు తెలిసినప్పటికీ అలాంటి వినియోగాన్ని ప్రోత్సహించే ఫ్యూచర్ తీసుకురావడం బాధ్యత రాహిత్యమని సాగ్ ఆఫ్ట్రా విమర్శించింది. అయితే ఇది సెలబ్రిటీస్ కు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. పబ్లిక్ అకౌంట్ ఉన్న సాధారణ వ్యక్తి కూడా టార్గెట్ కావచ్చు. ఒక మహిళ ఫోటోతో అవమానకరమైన ఇమేజ్ తయారు చేయొచ్చు. ఒక క్రియేటర్ పేరుతో ఫేక్ ఎండోర్స్మెంట్ చేయొచ్చు. ఒక పొలిటీషియన్ ను జరగని ఘటనలో ఉన్నట్లు చూపించొచ్చు. ఒక విద్యార్థి లేదా టీచర్ ముఖంతో ఫేక్ కంటెంట్ తయారు చేయొచ్చు. అందుకే డిజిటల్ రెప్లికా సమస్య ప్రతి సోషల్ మీడియా యూజర్ కు సంబంధించిందే. మెటా ఎందుకు వెనక్కి తగ్గింది? ఫ్యూచర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే యూజర్స్, క్రియేటర్స్, ప్రైవసీ అడ్వకేట్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో మెటా ఆ ఫ్యూచర్ను డిసేబుల్ చేసింది. తమ ఉద్దేశం ఉపయోగకరమైన క్రియేటివ్ టూల్ అందించడం. పబ్లిక్ కన్సెంట్ను రిఫరెన్స్గా ఉపయోగించాలా వద్దా అన్న విషయంలో యూజర్స్కు కంట్రోల్ ఇవ్వడమేనని కంపెనీ తెలిపింది. అయితే వచ్చిన ఫీడ్బ్యాక్ తర్వాత ఫ్యూచర్ లక్ష్యాన్ని చేరలేదని అంగీకరించి దాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సరైన కరెక్టివ్ స్టెప్ అయినప్పటికీ అసలు ప్రశ్న మాత్రం అలాగే ఉంది. ఇలాంటి సెన్సిటివ్ ఫ్యూచర్ను మొదటి నుంచే ఆప్ట్ ఇన్ గా ఎందుకు రూపొందించలేదు? లాంచ్ కు ముందు ప్రైవసీ, హెరాస్మెంట్, ఐడెంటిటీ మిస్యూజ్ రిస్క్స్ ను ఎందుకు పూర్తిగా అంచనా వేయలేదు? పబ్లిక్ బ్లాక్లాష్ వచ్చిన తర్వాత చర్య తీసుకోవటం రియాక్టివ్ గవర్నెన్స్.
ఏఐ సేఫ్టీ బై డిజైన్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత సరిచేయటం కాదు, ప్రమాదం జరగకుండా ముందుగానే డిజైన్ చేయడం. ఏఐ ఇమేజెస్ వల్ల ప్రధాన ప్రమాదాలు: మొదటిది డీప్ ఫేక్ హెరాస్మెంట్. ఒకరి ముఖాన్ని ఉపయోగించి అవమానకరమైన, ఇంటిమేట్ లేదా అబ్యూజివ్ ఫేక్ కంటెంట్ తయారు చేసే అవకాశం ఉంది. రెండవది ఇంపర్సనేషన్ అండ్ స్కామ్స్. క్రియేటర్స్, సెలబ్రిటీస్ లేదా పబ్లిక్ ఫిగర్స్ రూపంతో ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్, ఎండోర్స్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ సృష్టించవచ్చు. మూడవది పొలిటికల్ మ్యానిపులేషన్. ఒక నాయకుడు లేదా యాక్టివిస్ట్ జరగని కార్యక్రమంలో పాల్గొన్నట్లు చూపించి మిస్ఇన్ఫర్మేషన్ వ్యాప్తి చేయొచ్చు. నాలుగవది రెప్యుటేషన్ డ్యామేజ్. ఏ ఇమేజ్ ఫేక్ అయినప్పటికీ అది నిజమని నమ్మే ప్రజలు కూడా ఉండొచ్చు. ఒక్కసారి వైరల్ అయితే నష్టం తిరిగి సరిచేయడం కష్టం. ఐదవది క్రియేటర్ ఐడెంటిటీ థెఫ్ట్. ఒక క్రియేటర్ స్టైల్, విజువల్ ఐడెంటిటీ, ఫేస్ లేదా బ్రాండ్ పర్సన్ ఒక క్రియేటర్ స్టైల్, విజువల్ ఐడెంటిటీ, ఫేస్ లేదా బ్రాండ్ పర్సన్ ను పర్మిషన్ లేకుండా కాపీ చేస్తే అతని లైవ్లీహుడ్ పై ప్రభావం పడుతుంది. ఆరవది చైల్డ్ సేఫ్టీ. పబ్లిక్ ప్రొఫైల్స్ లో పిల్లలు కనిపించే ఫోటోలు ఉంటే వాటి ఏఐ మిస్యూజ్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. మెటా ఫ్యూచర్ తీసేసిన సమస్య ముగియలేదు. మెటా ఈ స్పెసిఫిక్ ఫ్యూచర్ ను తొలగించింది, కానీ ఇంటర్నెట్ లో పబ్లిక్ గా ఉన్న ఫోటోను ఎవరైనా డౌన్లోడ్ చేసి మరో ఏఐ టూల్లో అప్లోడ్ చేసి ఫేక్ ఇమేజ్ తయారు చేయొచ్చు. అంటే సమస్య మెటా ఫ్యూచర్ తో మాత్రమే పరిమితం కాదు. బ్రాడర్ జనరేటివ్ ఏఐ ఇకోసిస్టంలో ఏ ముఖాన్నైనా కాపీ చేయొచ్చు, ఏ స్టైల్ నైనా ఇమిటేట్ చేయొచ్చు, ఏ పబ్లిక్ ఐడెంటిటీనైనా మ్యానిపులేట్ చేయొచ్చు. అందుకే ఒక ఫ్యూచర్ రోల్ బ్యాక్ తో ఏఐ కన్సెంట్ సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. ప్లాట్ఫామ్స్, గవర్నమెంట్స్, ఏఐ కంపెనీస్ కలిసి బ్రాడర్ సేఫ్ గార్డ్స్ రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్లాట్ఫామ్స్ ఏం చేయాలి? పర్సనల్ లైక్నెస్, ఫేస్, వాయిస్, ప్రొఫైల్ ఫోటోస్ వంటి సెన్సిటివ్ డేటా విషయంలో ఆప్ట్ ఇన్ కన్సెంట్ తప్పనిసరి కావాలి. యూజర్ స్పష్టంగా అంగీకరించకపోతే వారి కన్సెంట్ ను ఏఐ రిఫరెన్స్ గా ఉపయోగించకూడదు. ఎవరైనా యూజర్ కంటెంట్ ను ఏఐ జనరేషన్ లో రిఫరెన్స్ గా ఉపయోగిస్తే నోటిఫికేషన్ రావాలి. ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ పై స్పష్టమైన లేబుల్ లేదా వాటర్ మార్క్ ఉండాలి. మిస్యూజ్ జరిగినప్పుడు వేగంగా రిపోర్ట్ చేయాలి. టేక్ డౌన్ చేసే మెకానిజం ఉండాలి. అకౌంట్ ఓనర్ కు తన ఐడెంటిటీ ఎక్కడ ఎలా ఉపయోగపడిందో తెలుసుకునే ట్రేసబిలిటీ ఉండాలి. మైనర్స్, ప్రైవేట్ ఇండివిజువల్స్, ఇంటిమేట్ కంటెంట్, హెరాస్మెంట్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ పై కఠినమైన బ్లాక్స్ అవసరం. సిస్టమ్ లో ఆప్షన్ ఉంది అని చెప్పడం మాత్రమే ప్లాట్ఫామ్ రెస్పాన్సిబిలిటీ కాదు. సేఫ్ డిఫాల్ట్ ఇవ్వడం కంపెనీ బాధ్యత. క్రియేటర్స్ పై ఆర్థిక భారం. యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, మోడల్స్, జర్నలిస్ట్, ఎడ్యుకేటర్స్ వంటి వ్యక్తులకు వారి ఫేస్, వాయిస్, పర్సనాలిటీ కూడా ప్రొఫెషనల్ అసెట్. వారి ఇమేజ్ తో అన్కంట్రోలబుల్ ఏఐ వర్షన్స్ తయారైతే బ్రాండ్ పార్ట్నర్షిప్స్ దెబ్బతినొచ్చు. ఫేక్ ఎండోర్స్మెంట్ల వల్ల ఆడియన్స్ ట్రస్ట్ తగ్గొచ్చు. వారి రూపాన్ని ఉపయోగించి ఇతరులు కమర్షియల్ వాల్యూ సంపాదించవచ్చు. అందుకే ఏఐ కన్సెంట్ డిబేట్ ప్రైవసీతో మాత్రమే పరిమితం కాదు. ఇది లైవ్లీహుడ్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, రెప్యుటేషన్, కాంపెన్సేషన్ కు సంబంధించిన అంశం కూడా. క్రియేటర్స్ కంటెంట్ ఏఐ ప్రొడక్ట్ కు వాల్యూ ఇస్తే వారికి కనీసం కంట్రోల్ ఉండాలి. భవిష్యత్తులో కాంపెన్సేషన్ లేదా రెవెన్యూ షేరింగ్ పై కూడా చర్చ జరగాల్సి ఉంటుంది. భారత్ కు ఎందుకు ముఖ్యమైన అంశం? భారత్లో కోట్ల మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తున్నారు, కానీ డిజిటల్ లిటరసీ అందరిలో ఒకే స్థాయిలో లేదు. టెక్ సావీ యూజర్స్ సెట్టింగ్స్ ను మార్చుకోవచ్చు, నాన్ టెక్నికల్ యూజర్స్ కు ఫ్యూచర్ ప్రారంభమైందనే విషయం కూడా తెలియకపోవచ్చు. దీంతో ఆప్ట్ అవుట్ సిస్టమ్ డిజిటల్ అవగాహన ఉన్నవారినే రక్షించి మిగిలిన వారిని ప్రమాదంలో ఉంచుతుంది. భారత్లో మహిళలపై ఆన్లైన్ హెరాస్మెంట్, ఫేక్ ఇమేజెస్, పొలిటికల్ డీప్ ఫేక్స్, రీజనల్ లాంగ్వేజ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇప్పటికే తీవ్రమైన సమస్యలు. ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఈ ప్రమాదాలను మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో విస్తరించగలదు. అందుకే భారత్లో కన్సెంట్ ఫస్ట్ ఏఐ డిజైన్, వేగవంతమైన డీప్ ఫేక్ టేక్ డౌన్ మెకానిజం, ఐడెంటిటీ మిస్యూజ్ పై ప్లాట్ఫామ్ అకౌంటబిలిటీ, డిజిటల్ లైక్నెస్ రైట్స్, ఏఐ జనరేటెడ్ కంటెంట్ లేబులింగ్ వంటి స్పష్టమైన నిబంధనలు అవసరం. యూజర్స్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? పబ్లిక్ ప్రొఫైల్ ఉన్న యూజర్స్ తమ షేరింగ్, రీయూస్, ఏఐ రిలేటెడ్ సెట్టింగ్స్ ను తరచూ పరిశీలించాలి. అన్నోన్ యాప్స్ లో పర్సనల్ ఫోటోస్ అప్లోడ్ చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన సెన్సిటివ్ ఫోటోస్ ను పబ్లిక్ గా ఉంచే ముందు ప్రమాదాలను పరిగణించాలి. ఫేక్ ఏఐ ఇమేజ్ కనిపిస్తే వెంటనే ప్లాట్ఫామ్ కు రిపోర్ట్ చేయాలి. క్రియేటర్స్ తమ ఒరిజినల్ కంటెంట్ పై వాటర్ మార్క్స్ లేదా క్లియర్ యూసేజ్ పాలసీస్ ఉపయోగించవచ్చు. అయితే మొత్తం బాధ్యత యూజర్ పైనే ఉండకూడదు. సురక్షితమైన సిస్టమ్ ను డిజైన్ చేయాల్సింది ప్లాట్ఫామ్. మొత్తంగా చూస్తే మెటా మ్యూజ్ ఇమేజ్ కాంట్రవర్సీ ఒక చిన్న ప్రొడక్ట్ రోల్ బ్యాక్ మాత్రమే కాదు, ఏఐ యుగంలో కన్సెంట్ కు ఎంత ప్రాధాన్యం ఉందో చూపించిన పెద్ద హెచ్చరిక. పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంటే ఏఐ పర్మిషన్ స్లిప్ కాదు. సెట్టింగ్స్ లో దాచిన ఆప్ట్ అవుట్ ఆప్షన్ అంటే నిజమైన అనుమతి కాదు. ఒకరి ముఖం, ఒకరి గొంతు, ఒకరి ఐడెంటిటీ ఏఐ ప్రాంప్ట్ లో ఉపయోగించే సాధారణ ఇంగ్రీడియంట్ కాదు. ఏఐ టూల్స్ క్రియేటివిటీకి కొత్త అవకాశాలు ఇవ్వచ్చు. డిజైనర్స్, టీచర్స్, క్రియేటర్స్, స్మాల్ బిజినెస్ కు ఉపయోగపడచ్చు. కానీ కన్సెంట్ లేని క్రియేటివిటీ ఇన్నోవేషన్ కాదు, అది ఎక్స్‌ప్లాయిటేషన్ గా మారుతుంది. ఏఐ ఫ్యూచర్ మనకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ ఆ ఫ్రీడమ్ మరో వ్యక్తి ఐడెంటిటీని దుర్వినియోగం చేసే లైసెన్స్ కాకూడదు. టెక్నాలజీ ముందుకు వెళ్ళాలి, కానీ యూజర్ పర్మిషన్, సేఫ్టీ, డిగ్నిటీ అన్నింటికంటే ముందుండాలి. మెటా వెనక్కి తగ్గిన ఈ ఘటన ఇచ్చిన ప్రధాన లెసన్ ఇదే. ఏఐ టూల్స్ ఎంత అడ్వాన్స్డ్ అయినా కన్సెంట్ అనే బేసిక్ రూల్ ను దాటేస్తే పబ్లిక్ ట్రస్ట్
ఒక్క రోజులో కూలిపోతుంది. అందుకే ఏఐ యుగంలో అత్యంత విలువైన ప్లాట్ఫామ్ టెక్నాలజీ కాదు, ట్రస్ట్.